ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సవాలుతో కూడుకున్నది. అందులోనూ గ్రూప్ 1లో ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు. అలాంటిది నల్గొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఔరా అనిపించాడు. అతనే దాది శ్రీనివాసరావు రాచమల్ల రమాదేవి దంపతుల కుమారుడు దాది వెంకటరమణ. ఇటీవల వెల్లడైన గ్రూప్ 1 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన దాది వెంకటరమణతో ముఖాముఖి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోయిన ఈ కాలంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలను ఏకకాలంలో సాధించి తానేంటో నిరూపించాడు నల్గొండ పట్టణానికి చెందిన దాది వెంకటరమణ. అతను ఏ ఉద్యోగాలు సాధించాడు, ఎలా సాధించాడు, అందుకోసం ఎలా ప్రిపేర్ అయ్యాడు అనే విషయాలను అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. చెప్పండి, ఈ ఇటీవల గ్రూప్ 1 ఉద్యోగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నల్గొండ ప్రజలందరికీ నమస్కారం. నేను ఒక 5 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నానండి. సో అందులో భాగంగానే రోజు కష్టపడి చదివి దాని నుంచి నోట్స్ చేసుకొని చాలాసార్లు రివిజన్ చేయడం వల్ల మనకి ఈ సంవత్సరం అనేది 4 జాబ్స్ రావడం సాధ్యమైంది. ఏ జాబ్స్ దిగొట్టారు ఇటీవల? ఫస్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ జాబ్ వచ్చిందండి. రీసెంట్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జహీరాబాద్లో జాయిన్ అయ్యాను. అండ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అని గ్రేడ్ 2 అది కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1లో స్టేట్ 2nd ర్యాంక్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వచ్చాయి. ఎట్లా అంటే మీరు ఇన్ని ఉద్యోగాలు సాధించారు కదా, ఇప్పుడు చాలామందికి ఒక్క ఉద్యోగం సాధించడమే గగనం అవుతుంది, కానీ మీరు 4-5 ఉద్యోగాలు ఎలా సాధించగలిగారు? మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు వీటి కోసం? మనకి ఇప్పుడు వచ్చిన 4-5 జాబ్స్ అనేవి కూడా అన్నీ సేమ్ సిలబస్ అండి. సో ఒక 5 ఇయర్స్ నుంచి అదే సిలబస్ నేను చదువుతూ ఉన్నాను. చదివిన సిలబస్ అంతా చాలా స్టాండర్డ్ బుక్స్ చదివి మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల బాగా గుర్తుండిపోయింది నాకు. అండ్ ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి కరెక్ట్ టైంలో పడడం వల్ల నేను దాన్ని యూజ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి రివిజన్ అంటూ చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో అది మన రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా అన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేశాను. అంటే మీరు దీనికోసం ఏమైనా ప్రత్యేకంగా కోచింగ్ లాంటిది ఏమన్నా తీసుకున్నారా? 5 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇనిషియల్గా సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత అంతా సెల్ఫ్ ప్రిపరేషన్ అయినది. నేనే సొంతంగా చదువుకొని ప్రతి సబ్జెక్ట్కి నేను నోట్స్ రాసుకొని దాన్ని తగ్గట్టు నేనే ప్లాన్ చేసుకొని చేసేవాడిని అండి. సెల్ఫ్ ప్రిపరేషన్ మోస్ట్. తెలంగాణ ఎగ్జామ్ సంబంధించి అన్ని సెల్ఫ్ ప్రిపరేషన్. ఓకే, అంటే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యారా, లేదంటే ప్రత్యేకంగా ఏదన్నా రూమ్ తీసుకొని? అంటే ఇంట్లో ఉంటే డిస్టర్బ్ అవుతుంది అని చాలామంది రూమ్ తీసుకొని చదువుతుంటారు. అంటే మీరు ఎట్లా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యారా, రూమ్లో ఉండి ప్రిపేర్ అయ్యారా, ఎట్లా సన్నద్ధమయ్యారు? రోజుకు ఎన్ని గంటలు చదివారు అసలు? ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి, అంటే హైదరాబాద్లో ఉండేవాడిని, అశోక్ నగర్ ఏరియా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అక్కడే ప్రైవేట్ స్టడీ హాల్కి వెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 12:30 వరకు డిఫరెంట్ బ్రేక్స్లో తీసుకొని చదివేవాడిని స్టడీ హాల్స్. 8 to 12:30 జరిగేది షెడ్యూల్. సో టెస్ట్ సిరీస్ అనేవి డిఫరెంట్ టెస్ట్లు రాయడము అండ్ దాన్ని సాల్వ్ చేసుకోవడము, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడము, అవన్నీ చేసుకుంటూ ముందరికి వెళ్ళేవాడిని. అంటే ఈ స్టడీలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించింది ఎవరు? మిమ్మల్ని అంటే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? ప్రభుత్వ ఉద్యోగం కన్నా ముందు ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. అంటే చిన్నప్పటి నుంచి ఏ విషయం చేద్దామని అనుకున్నా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండేది నాకు. సో వాళ్ళు ఫస్ట్ మెయిన్ పిల్లర్. దాని తర్వాత నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఎవ్రీ టైం నా మీద నమ్మకం ఉంచి నువ్వు చేయగలవు అని చెప్పి నాకు ఎప్పుడూ స్ట్రెంత్గా ఉండేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు, కానీ ఫస్ట్ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. ఎందుకంటే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీ కెన్ చేంజ్ లాట్ ఫ్రమ్ సొసైటీ. సో ఎవరైనా అర్హతగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పైకి రావాలంటే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మెయిన్ కలెక్టర్దే. సో అలా ఎవరైనా అర్హత కలిగి అందలేకపోయినా, లేకపోతే వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా మనం గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వాళ్ళకి కరెక్ట్గా చేరేలా చేస్తే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు. సో అది మెయిన్ ఇన్స్పిరేషన్ ఉంటుండే నాకు. అంటే ఎవరన్నా చదువుకునే ఆసక్తి ఉన్నా కానీ చదువుకోలేకపోవడము, లేకపోతే ఉద్యోగం వచ్చే సామర్థ్యం ఉన్నా కానీ ఉద్యోగం రాకపోవడము, లేకపోతే ఇంకా వేరే ఏమైనా వాళ్ళకి రాలేకపోవడం వల్ల జీవితంలో పైకి రాకుండా ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలగాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలి. గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అదైతే మనం కొంచెం సొసైటీలో చేంజ్ తీసుకురాగలం అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి అది అనుకునేవాడిని. మీరు
మీ స్కూల్ ఎడ్యుకేషన్, మీ ఇంటర్ ఎడ్యుకేషన్ మొత్తం, మీ విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ జరిగింది సార్? నేను ఫస్ట్ థర్డ్ సూర్యాపేటలో చదివాను. థర్డ్ నుంచి 9th వరకు గౌతమ్ మోడల్ స్కూల్ మన నల్గొండలోనే చదివాను. 10th క్లాస్ మాస్టర్స్ హై స్కూల్ నల్గొండ. ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ హైదరాబాద్. బీటెక్ ఒకటి ఎన్ఐటి వరంగల్ 2013 to 17 చేశాను. దాని తర్వాత 2 years జాబ్ చేశాను క్యాప్జెమ్ని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. ఆ తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. బయటకు వచ్చినాక ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ. సో దాని మీదనే జూనియర్ లెక్చరర్ జాబ్ అయితే వచ్చింది. అంటే సాఫ్ట్వేర్ జాబ్లో ఎక్కువ వేతనాలు ఉంటాయి కదా, అయినప్పటికీ అంత పెద్ద వేతనాన్ని, పెద్ద కంపెనీని వదులుకొని ఇటు సైడ్ రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? కాలేజ్లోనే అంటే నేను ఈ మన ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్లో చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. సో అప్పుడే నాకు క్లారిటీ వచ్చిందండి. అంటే మనం టెక్నికల్ సైడ్ కన్నా మన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆర్ సమ్ అదర్ ఫీల్డ్లో ఉంటే మంచి అవుట్పుట్ ఉంటుంది మన సైడ్ నుంచి అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను. సో ఎగ్జామ్ జాబ్ చేసేటప్పుడు ఎప్పుడూ అదే ఆలోచించేవాడిని, త్వరగా మనం వీ హ్యావ్ టు గో అవుట్ అండ్ సివిల్ సర్వీసెస్ అనేది క్రాక్ చేయాలని. దానికి తగ్గిన అమౌంట్ మనం సంపాదించుకున్నాక బయటకు వచ్చేసి అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ప్రైవేట్ ఇండస్ట్రీలో కన్నా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది జనాలకి మనం హెల్ప్ చేయగలం అనేది నాకు అనిపించింది. సో సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ గ్రేటర్ సొసైటీ అని చెప్పి ఈ ఫీల్డ్ తీసుకోవడం జరిగింది. చివరిగా చెప్పండి, ఇన్ని జాబులు కొట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రెండవది, ప్రస్తుతం ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అంటే ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది మీ సలహాలు, సూచనలు ఏంటి? పోటీ పరీక్షలు అనేవి అంటే నార్మల్ మన పెద్ద స్ట్రెస్ తీసుకోవడం అనేది చాలా తీసుకోవద్దు. తీసుకుంటే ఏంటంటే మనం చదివింది కూడా మర్చిపోతాం. సో చదివింది గుర్తుపెట్టుకునేటట్టు చాలా కాన్సన్ట్రేషన్తో చదువుకోండి అండ్ స్ట్రెస్ పెట్టుకోకండి. చదివిన దానికి నోట్స్ తయారు చేసుకోండి, ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతుంటే కోర్టు కేసులని లేకపోతే ఇంకోటి వస్తాయి. సో అది జరుగుతూనే ఉంటుంది. బట్ మనం అది అవ్వదేమో అనే ప్రిపరేషన్ మాత్రం మానేయకూడదు. సో మన ఫోకస్, మన గోల్ ఏంటి, మనం ఏమనుకుంటున్నాం అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవుతాం. అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, దాని తగ్గట్టే హార్డ్ వర్క్ ఉండాలి. ఆటోమేటిక్గా అప్పుడు అందరు సక్సెస్ అవుతాం. ఎన్ని గంటలు చదవాలని ఏం లేదు, బట్ దట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంతసేపు అయితే కాన్సన్ట్రేట్ చేస్తూ చదవగలరో అంత ఎఫర్ట్ అంత రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఇది వెంకటరమణ సక్సెస్ స్టోరీ. అతని సివిల్స్ సాధించి కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి అనేది అతని లక్ష్యం. ఈ 4 ఉద్యోగాలు సాధించిన వెంకటరమణ ఐఏఎస్ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కెమెరామెన్ మధుతో శేఖర్, ఏసీటీ న్యూస్, నల్గొండ.